ఒంటి బ్రాహ్మణుడు ఎదురొస్తే నిజంగా మంచి శకునం కాదా? అసలు ఈ నమ్మకం ఎలా వచ్చిందో తెలుసుకుందామా? పూర్వం రోజుల్లో బ్రాహ్మణులకు శాస్త్ర విజ్ఞానం కలిగి ఉండటం వల్ల ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళ దగ్గరకు మంచికైనా చెడుకైనా సమస్య పరిష్కారానికైనా ధర్మ సందేహానికైనా ఇలా ఏ అవసరం వచ్చినా నలుగురు వారి చుట్టూ నిత్యం ఉండేవారు. అలా కాకుండా ఆ ప్రాంతంలో బ్రాహ్మణుడు ఒంటరిగా కనపడితే ఆ ప్రాంత ప్రజలు ధార్మికంగా సరిగా లేరని, అటువంటి ప్రాంతం అంతగా నివాస యోగ్యం కాదని భావించేవారు. ఇలా వచ్చింది ఆ నమ్మకం. ఇప్పటి రోజుల్లో ప్రవచనాలు, పుస్తకాలు, టీవీ, ఇంటర్నెట్ వంటి మాధ్యమాల ద్వారా అందరికీ ఎంతో కొంత శాస్త్ర జ్ఞానం కలిగింది. కాబట్టి ప్రతి దానికి బ్రాహ్మణుల వద్దకు వెళ్లే అవసరమూ లేదు. అందువల్ల బ్రాహ్మణుడు ఒంటరిగా కనపడినా పర్వాలేదు. అర్థమైంది కదండి? ఇక మీదైనా ఒంటి బ్రాహ్మణుడు ఎదురొస్తే తిట్టుకోకుండా ఉందామా? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.